హాయ్ అండి అందరికి, దిస్ ఈజ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, బాగుండాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని, అండ్ ఈరోజు ఒక నాకు స్పెషల్ డే మన యూట్యూబ్ ఛానల్కి. సో ఈ రోజుకి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 1 year కంప్లీట్ అవుతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ 1 yearలో చాలా స్ట్రగుల్స్ తీసుకున్నా, కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి, అండ్ మోస్ట్లీ ఐ గెస్ ఐ థింక్ అవి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. ఇంకా చాలా స్ట్రగుల్స్ చూశాను, చాలా కష్టాలు చూశాను, అండ్ సుఖాలు అంటే చాలా దూరంలో అండి. అవి అవి తొందరలో వస్తాయి, అవి కూడా వస్తాయి. సో ఏదైనా సరే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి, మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు నిజంగా అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, ఏంటి కంటెంట్ ఏం చేయాలి, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. సో అవన్నీ నేను పట్టించుకోలేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, నేను జనాలకి ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలి, ఒక మంచి వీడియోస్ చేయాలి, మోటివేట్ చేయాలి. సో ఇవే నా మైండ్లో తిరిగినాయి. అండ్ ఫైనల్లీ ఓపెన్ చేశాను. సో సక్సెస్ఫుల్గా 1 year అయితే కంప్లీట్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. సో చాలా అంటే ఇది నా యూట్యూబర్స్కి, నన్ను అభిమానించే వ్యక్తులకు కూడా నేను చాలా దగ్గరగా ఉన్నాను ఒక ఫీలింగ్ ఇస్తుంది ఈ ఛానల్. సో ఎవరికి ఏం కావాలి, ఏంటి, ఎలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత, ఈ 1 year అయినందుకు సక్సెస్ఫుల్గా. ఇంకా బాగా, ఇంకా మంచిగా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే మీ సపోర్ట్ నిజంగా చాలా నాకు మోటివేట్ చేస్తుంది, అదొక మోటివేషన్ ఇస్తుంది ఇంకా గుడ్ వీడియోస్ చేయడానికి, మంచి వీడియోస్ చేయడానికి. సో ఈ 1 yearలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్స్పిరేషనల్గా నాకు వీళ్ళు వాళ్ళని లేదు, నాకు నేనే ఇన్స్పిరేషన్, నాకు నేనే మోటివేట్, నా సెల్ఫ్ నేనే మోటివేట్ చేసుకొని ముందుకొచ్చాను. సో ఏంటంటే ఈ సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి. సో అన్ని మనం క్లియర్ చేయలేం, కానీ మనల్ని అభిమానించే వాళ్ళకు మట్టుగా మనం మెసేజ్ పాస్ చేయొచ్చు మోటోతో వచ్చిన. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఫైనలీ 1 year కంప్లీటెడ్. చాలా ఇన్స్పిరేషన్ అండి నిజంగా నా సెల్ఫ్. నాకు నేను నేర్చుకున్న గుణపాఠాలు అండ్ నేను నేర్చుకున్న లైఫ్ అంటే ఏంటనేది నేను కూడా నేర్చుకున్నాను. సో ఏంటంటే మనుషులు తప్పులు చేస్తారు సహజం, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి, ఇంకొకసారి అలాంటి తప్పు చేయకూడదనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మోటివేషనల్ వీడియోలు చేయాలి అనేది నాకు గట్టి ఒక, అంటే జనాలకి ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మన నుంచి మార్పు అనేది ఒకటి స్టార్ట్ అవ్వాలి, మనం చెప్పే ఒక్కొక్క మాట వాళ్ళకి తగలాలి, రీచ్ అవ్వాలి అని ఆ విషయంతోనే నేను యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో అది కూడా నేను అనుకుంటున్నా చాలా మందికి నేను మోటివేట్ చేస్తున్నానని చెప్పేసి. అండ్ ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి ఒకటే అండి, మనల్ని ఓపెన్ చేసేటప్పుడు ఛానల్ ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, బట్ మన మైండ్లో నుంచి, మన హార్ట్లో నుంచి మనం అనుకునేది, మన అచీవ్మెంట్స్ ఎప్పుడు కూడా దూరం పెట్టకూడదు. ఓపిక ఉండాలి ఏ విషయానికైనా. ఒక ఓపిక అనేది చాలా అవసరం, క్రమశిక్షణ కూడా అంతే అవసరం. దాంతోపాటు నా లైఫ్లో కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్, నా ఛానల్లో కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, ఐ నో. దాన్ని నేను నెగిటివ్ని ఎప్పుడు యాజ్ యూజువల్ నేను ఎప్పుడు తీసుకోను నెగిటివ్ని. సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ నేను తీసుకుంటా. నెగిటివ్ కామెంట్స్ నేను జస్ట్ చదువుతాను కానీ వదిలేస్తాను, పెద్దగా పట్టించుకోను. బట్ అది నిజంగా వ్యాలిడ్ కామెంట్ అయితే మాత్రం నేను కన్సిడర్ చేస్తాను. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఎందుకు టైం వేస్ట్ కదా దాని గురించి ఆలోచించి మన బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవడాలి అవన్నీ. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు తెలుసు నాకు కామెంట్స్ వస్తాయి, బట్ గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో ఒక చేంజ్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ కూడా గుడ్ కామెంట్స్లోకి చేంజ్ అయినాయి. చాలా మంది నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అసలు నిజంగా. తర్వాత చాలా మంది అడుగుతున్నారు, అనే వీడియోస్ చేయండి అని చెప్పేసి. నేను కూడా చూస్తున్నా వీడియోస్ చేయడానికి, కొంచెం బిజీ వల్ల ఈ మంత్ అసలు ఒక్క వీడియో కూడా చేయలేకపోయినా, షార్ట్స్ మాత్రం చేశాను. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు క్రిస్మస్తో పాటు మనకి ఏమంటారు, మన హిందూ
సో క్రిస్మస్ అనేది క్రిస్టియన్స్ ఎలానో చేసుకుంటారు, మన హిందువుల కోసం తులసి పూజ ఉంది ఈరోజు. అందరూ చేయండి, చాలా మంచిది. సాక్షాత్ లక్ష్మీదేవిని పూజించినట్టే. సో ఈరోజు తులసి పూజ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు కాదు, డైలీ చేయండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, నేర్పించండి తెలియకపోతే. సో తులసి పూజ చాలా ఇంపార్టెంట్, మన హిందువులకి చాలా మంచిది తులసి పూజ అనేది. బికాజ్ మన ఒక్కలం చేస్తే చాలు, మన కుటుంబం అంతటికి కూడా అది మంచినిస్తుందని నేను అనుకుంటున్నా నా పర్సనల్గా. సో మన హిందువులు కూడా పండగ ఉంది ఈరోజు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు, సో మనం మాత్రం మన ఇంట్లో మన తులసమ్మకి పూజ చేసుకుందాం, సాక్షాత్ లక్ష్మీదేవికి. సో చాలా మంచిది అంటారు, తులసమ్మ చుట్టూ రోజు ప్రదక్షిణలు చేస్తే పాపాలు పోతాయి అది అంటారు. బట్ అది నిజమే. పాపాలు చేయడం ఎందుకు, పాపాలు పోవడానికి ఫస్ట్ థింగ్. సో మన జీవితంలో ఎప్పుడైనా మంచి చేద్దాం, మంచితో పాటే ఉందాం, మంచిగా ఉందాం. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూ ఇయర్ కూడా వస్తుంది, దాని మీద కూడా ఒక మంచి కంటెంట్ చేస్తాను. అసలు ఏంటి మన న్యూ ఇయర్కి ఏంటి కొత్తగా చేయాలి, ఏంటి అసలు ఏంటి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో ఆల్వేస్ నేను ఇన్స్పైర్ చేస్తాను మిమ్మల్ని. ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. ఐ మీన్ నెలకి అట్లీస్ట్ ఒక 10-12 వీడియోస్ అయినా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మిమ్మల్ని ఇంకా దగ్గరగా చూస్తూ మాట్లాడుతూ వెల్ కనెక్టెడ్ ఉంటాను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మన లైఫ్లో ఎవరు మనల్ని మోటివేట్ చేయరు, ఎవరు మన కోసం రారు. మనమే మన సెల్ఫ్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే చూసుకోవాలి. సో మీరు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అని ఉంటే మాత్రం డైరెక్ట్ ఓపెన్ చేసేయండి. కెమెరా మంచిది ఉందా, లేకపోతే నేను చేయగలనా, లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి డౌట్స్ అని పెట్టుకోకండి. జస్ట్ అట్లా ఒక ఫ్లోలో ఓపెన్ చేయండి. డెఫినెట్గా మోటివేట్ చేసుకోండి మీకు మీరే, ఎట్లా చేయాలి అట్లా చేయాలి. యూట్యూబ్ ఉంది మనకి. సో అందులో కంటెంట్స్ ఏంటి అసలు కాపీ చేయకుండా మీ ఓన్ కంటెంట్ చేయండి. భయపడకండి, కెమెరాని చూసి అస్సలు భయపడకండి. జస్ట్ కెమెరా ఓపెన్ చేయండి. మైక్ అవన్నీ కాదు, అవన్నీ తర్వాత. మీ బడ్జెట్లో మీరు మైక్ తీసుకోండి. మైక్ లేకపోయినా పర్లేదు, ఫోన్ బాగుండి మంచి క్వాలిటీ వస్తే మాత్రం. సో ఇన్స్పిరేషనల్గా ఉండండి, ఇన్స్పైర్ అవ్వండి వీడియోస్ చూసి. ఇంకా ఏదైనా చేయాలనుకుంటే జస్ట్ డిసిప్లైన్ అండి, ఎవ్రీథింగ్ అంతే. డిసిప్లైన్ అనేది ప్రతిదీ మన లైఫ్లో మనం ఏం చేయాలన్నా సరే డిసిప్లైన్ అనేది ఉండాలి, ఓకేనా. ఒక టార్గెట్ ఉండాలి. సో డెఫినెట్గా మీరు మంచి స్టేజ్కి రీచ్ అవుతారు. అండ్ ఎటువంటి నా సైడ్ నుంచి ఎటువంటి మీకు హెల్ప్ కావాలన్నా, యూట్యూబ్లో ఏదైనా ఐడియాస్ కావాలి, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా నాకు తెలిసినంత నేను చెప్తాను. నాకు మరి అందులో తోపని నేను చెప్పట్లేదు, బట్ నాకు తెలుసు. నేను ఒక యూట్యూబర్గా, అంత పెద్ద యూట్యూబర్ కాకపోయినా నేను ఒక యూట్యూబర్గా నాకు తెలుసు. సో నేను మీకు హెల్ప్ చేయగలను. అందులో ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయగలుగుతాను. సో ఎవరు ఎన్నో అంటారు, 100 మాటలు అంటారు, నువ్వేం చేయలేవురా, నువ్వు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఎంతోమంది ఉన్నారు, అందరు సక్సెస్ అవ్వలేకపోయినారు. అవన్నీ కూడా మీ మైండ్లో నెగిటివ్ థాట్ని క్రియేట్ చేస్తే తప్పించి సొల్యూషన్ అనేది ఇవ్వదు. స్టార్ట్ చేయండి, కీప్ డూయింగ్ ఇట్, అంతే. కీప్ వర్కింగ్ ఆన్ ఇట్, అంతకుమించి ఏం లేదు. పని చేస్తూనే ఉండాలి. ఒక్కరోజు ఖచ్చితంగా మీరు ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అవుతారని నమ్ముతున్నా. సో ఐఎమ్ షూర్ నేను మాత్రం ఫ్యూచర్లో యూట్యూబ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తా, బెస్ట్ కంటెంట్స్ ఇస్తా. అసలు మీరు ఎవరు కూడా నాకు చెప్పట్లేదు అన్న ఇలాంటి కంటెంట్ చేయండి, అలాంటి కంటెంట్ చేయండి అని. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ మాత్రం ఫిట్నెస్ తర్వాత మోటివేషనల్ వీడియోస్ చేయాలి. నా సబ్స్క్రైబర్స్ని, నా యూట్యూబ్ ఫ్యామిలీని బాగా మోటివేట్ చేయాలి. లైఫ్ అంటే ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి, అది ఇది అని చెప్పేసి. సో మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనం మలుచుకొని ముందుకెళ్ళడమే లైఫ్, అంతకుమించి ఏం లేదు. మన జీవితం అనేది ఎవరి కోసం ఆగకూడదు, పరిగెత్తుతూనే ఉండాలి లైఫ్. అప్పుడే మీ హైట్స్ని మీరు అందుకుంటారు. ఎవరి కోసమో మీరు ఆగిపోతే అది మీ లైఫ్ కాదు కదా, అది వేరే వాళ్ళ కోసం బతికినట్టు అవుతుంది. సో డోంట్ డూ దట్, ఇప్పుడు అలా చేయకండి. అలాగే వన్స్ అగైన్ అందరికీ కూడా తులసి పూజ శుభాకాంక్షలు. సో అందరూ కూడా చేసుకోండి, ఇంట్లో హ్యాపీగా ఉండండి.
ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. డల్ అయిపోకండి, లైఫ్ ఒక్కటే ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అబౌట్ రిలేషన్షిప్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా మీకు ఏమేమి కంటెంట్ కావాలి ఏంటి అనేది నాకు చెప్పండి, నేను డెఫినెట్గా నేను చేసి పెడతాను. అండ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరికీ కూడా హ్యాపీ తులసి పూజ శుభాకాంక్షలు అండి. సో న్యూ ఇయర్ కూడా వస్తుంది, మేబీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు కూడా ఒక మంచి వీడియోస్ చేసి పెడతా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్.